Welcome to Alchemy. Today topic is photochemical reactions. For this topic, I prefer Jagadamba Singh book. Here first Norris type 1 reaction. Saturated carbonyl compound undergo photochemical HNU. Decarbonylation. Decarbonylation means removal of CO group. ఫస్ట్ ప్రాసెస్ అంటే ఎట్లా ఉంటుంది ఫస్ట్ ఆల్ఫా క్లీవేజ్ అనేది జరుగుతుంది ఫస్ట్ ప్రాసెస్లో. ఆల్ఫా క్లీవేజ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూద్దాము. ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ క్లీవేజ్ జరిగినప్పుడు ఇక్కడ ఎసైల్ రాడికల్ అండ్ ఆల్కైల్ రాడికల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆల్కైల్ రాడికల్ వచ్చి సెకండరీ ఆల్కైల్ రాడికల్, సో స్టేబుల్. లెఫ్ట్ సైడ్ ఆల్ఫా క్లీవేజ్ జరిగితే మనకి ఇక్కడ ప్రైమరీ ఆల్కైల్ రాడికల్ అండ్ ఎసైల్ రాడికల్ అనేది వస్తుంది. ఎసైల్ రాడికల్ ఆల్వేస్ స్టేబుల్, ఆల్కైల్ రాడికల్ ప్రైమరీ ఉంది కాబట్టి ఇది అన్స్టేబుల్. సో వీ ప్రిఫర్ దిస్ ఆల్ఫా క్లీవేజ్. ఈ క్లీవేజ్ జరిగినప్పుడు స్టేబుల్ రాడికల్ ఉంటే ఈల్డ్ అనేది గుడ్గా ఉంటుంది. అండ్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి ఫామ్ అయిన ఎసైల్ రాడికల్ని డీకార్బోనైలేషన్ చేస్తే మనకి ఈ ఆల్కైల్ రాడికల్ అనేది వస్తుంది, ప్లస్ కార్బోనైల్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు కార్బోనైల్ రిమూవ్ అయినప్పుడు ఇక్కడ ఆల్కైల్ రాడికల్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ ఆల్కైల్ రాడికల్ ఉంది. రీకాంబినేషన్ చేస్తే మనకి మొత్తం ఈ ప్రొడక్ట్ అనేది వస్తుంది. అదర్స్ ఇంకా ఏంటంటే ఈ టూ ప్రొడక్ట్స్ నుంచి ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఈ ప్రొడక్ట్ నుంచి ఇక్కడ ఈ ప్రోటాన్ అనేది ఇటు వచ్చిందంటే హెచ్ రాడికల్, ఇక్కడ ఆల్కేన్గా ఫామ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ వచ్చేసి ఈ ఎసైల్ అండ్ రాడికల్ అండ్ ఆల్కైల్ రాడికల్ నుంచి ప్రోటాన్ తీసుకుంటే ఇక్కడ మనకి ఆల్డిహైడ్ అండ్ ఆల్కిన్ ప్రొడక్ట్ వస్తుంది, హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ బై ఎసైల్ రాడికల్. ఇక్కడ వచ్చేసి హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ బై ఆల్కైల్ రాడికల్ జరిగితే మనకి ఇక్కడ కీటీన్ వస్తుంది, ఇక్కడ ఈ ప్రోటాన్ అనేది ఇటు వెళ్ళిపోతుంది. సో ఇది మొత్తం వచ్చి సాచురేటెడ్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఇట్లాగా ఇది వచ్చి ఈ ప్రోటాన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ కీటీన్, దీన్ని కీటీన్స్ అంటాము. అది ప్రైమరీ ప్రాసెస్. అండ్ సెకండ్ ప్రాసెస్ అనేది ఇట్లా ఉంటుంది, ఆల్ఫా క్లీవేజ్ అండ్ దెన్ డీకార్బోనైలేషన్, సమ్టైమ్స్ రీకాంబినేషన్ అండ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్. అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్ తీసుకున్నాం, దీంట్లో మనం 2 క్లీవేజెస్ జరుగుతాయి, ఆల్ఫా క్లీవేజెస్. ఇక్కడ జరిగినప్పుడు టెస్ట్రీ బ్యూటైల్ రాడికల్ అండ్ ఎసైల్ రాడికల్. ఇక్కడ వచ్చేసి ప్రోపైన్ రాడికల్ లైక్ ప్రైమరీ రాడికల్ అండ్ ఎసైల్ రాడికల్. ఇది నాట్ పాసిబుల్, ఇది ప్రైమరీ, ఇది టెర్షరీ. సో ఇది మోర్ స్టేబుల్ రాడికల్. సో ఇది పాసిబుల్, ఇది నాట్ పాసిబుల్. అండ్ నెక్స్ట్ ఈ నారిస్ టైప్ 1 రియాక్షన్ సైక్లిక్ కీటోన్స్లో ఎట్లా ఉంటుంది. ఈ సైక్లిక్ కీటోన్స్ ఫోటోకెమికల్ కాబట్టి హెచ్న్యూ, ఆల్ఫా క్లీవేజ్ జరిగింది కాబట్టి ఎసైల్ అండ్ ఆల్కైల్ రాడికల్, హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ జరిగితే హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ ఎసైల్ రాడికల్ హైడ్రోజన్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఆల్కిన్ అండ్ ఇది. సపోజ్ ఇక్కడున్న ప్రోటాన్ అనేది దీనికి ఇస్తే మాత్రం అప్పుడు ఇదేమవుతుంది, కీటీన్ ఫామ్ అవుతుంది అండ్ నార్మల్గా ఆల్కేన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ బై ఎసైల్ రాడికల్ ఉంది కాబట్టి ఇది ఫామ్ అయింది, హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ బై ఆల్కైల్ రాడికల్ ఉంది కాబట్టి కీటీన్ అండ్ ఆల్కైన్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు ఈ ఎసైల్ అండ్ ఆల్కైల్ ఫస్ట్ ఆల్ఫా క్లీవేజ్ జరిగిన వచ్చిన ప్రొడక్ట్ని డీకార్బోనైలేషన్ చేస్తే ఈ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది, సైక్లోపెంటేన్. డీకార్బోనైజేషన్ జరిగినప్పుడు ఈ 2 రాడికల్స్ ఫామ్ అయినాయి కదా, ఇక్కడ ఏంది హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ జరుగుతుంది. అప్పుడు ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. మెయిన్గా సైక్లోహెక్సనోన్ ఇన్ లిక్విడ్ ఫేజ్ బై రాడికల్స్ మెయిన్లీ స్టెబిలైజ్డ్ బై ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ ఆటమ్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ అది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ మీన్స్ ప్రోటాన్ డోనర్ ఉన్న సాల్వెంట్ ఏమన్నా ఉంటే అప్పుడు కీటీన్స్ అనేవి మోర్గా ఈల్డ్ అనేది వస్తుంది, కీటీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే కీటీన్ ఫామ్ అవ్వాలి కాబట్టి ఈ హైడ్రోజన్ ఇటు వస్తుంది, ఇక్కడ వచ్చింది కీటీన్ ఫామ్ అయింది, అప్పుడు ఎస్టర్స్గా ఫామ్ అవుతుంది పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాము. సైక్లోహెక్సనోన్ ఉంది, 2-methyl సైక్లోహెక్సనోన్ ఉంది. లిక్విడ్ ఫేస్ ఉన్నప్పుడు లిక్విడ్ ఫేస్ స్టెబిలైజ్ అవ్వాలంటే మనకి ఏంది హైడ్రోజన్ ఆటమ్ ట్రాన్స్ఫర్ అనేది ఉండాలి. సో ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ ట్రాన్స్ఫర్ జరిగిందంటే ఆల్డిహైడ్ అండ్ ఆల్కిన్ అనేది ఫామ్ అవుతుంది. సాలిడ్ ఫేస్లో డీకార్బోనైజేషన్ ప్రోడక్ట్ మాత్రమే కావాలి మనకి. సో డీకార్బోనైజేషన్ -CO వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ ఏంది సైక్లోపెంటనోన్ ఉంటుంది, హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ చేస్తే ఆల్కిన్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ అనదర్ టైప్ సైక్లోపెంటనాల్. సైక్లోపెంటనాల్ ఫోటోకెమికల్ చేసాం, ఆల్ఫా క్లీవేజ్ ఉంది, మైనస్ CO డీకార్బోనేషన్ జరిగింది, ఇలా వచ్చింది. సో ఇక్కడ రీకాంబినేషన్ జరిగింది, మరి ఇట్లా క్లీవేజ్ జరిగి ఇక్కడ 2 ఆల్కిన్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇక్కడ ఏంటంటే మెయిన్లీ సైక్లోపెంటనాల్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా ఇచ్చేసి CSIR నెట్లో. లాస్ ఆఫ్ CO ఫ్రమ్ సైక్లోపెంటనాల్ ఈస్ ఏ మేజర్ పాత్ only when the radical center formed are stabilized by alkyl substitution, double bond or cyclopropyl ring. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇది ఆల్ఫా క్లీవేజ్ జరిగింది, CO మైనస్ CO పోతే ఇక్కడో రాడికల్ ఉంటుంది. హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ హైడ్రోజన్ లేదు, ఇది టెస్టరీ రాడికల్ కాబట్టి ఇక్కడున్న హైడ్రోజన్ అది తీసుకుంటే ఇక్కడ ఇది ఆల్కీన్స్గా ఫామ్ అవుతుంది. ఆర్ ఇది స్టెబిలైజ్ అనేది చేస్తుంది, ఇక్కడ ఇది క్లీవేజ్ అవుతుంది, ఇక్కడ స్టెబిలైజ్ అనేది చేస్తుంది. స్టెబిలైజ్డ్ ప్రొడక్ట్ ఈజ్ వెరీ స్టేబుల్ ప్రొడక్ట్. ఇక్కడది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఇన్ దిస్ కేస్ ఇక్కడ సైక్లోప్రొపైల్ ఉంది. ఇక్కడ మనం ఏం చూసాం, ఇక్కడ సైక్లోపెంటనాల్ మెయిన్లీ స్టెబిలైజ్ అవ్వండి ఆల్కైల్ సబ్స్టిట్యూషన్ డబుల్ బాండ్ సైక్లోప్రొపైల్ రింగ్ అనేది ఉండాలి ఇన్ సైక్లోపెంటనాల్స్. బికాస్ ఎందుకంటే ఇక్కడ CO రిమూవ్ అయినప్పుడు సైక్లోబ్యూటేన్ వస్తుంది, ఇది వెరీ స్ట్రెయిన్డ్ రింగ్. సో ఇక్కడ ఆల్ఫా క్లీవేజ్ జరిగింది, మెయిన్లీ ఆల్ఫా క్లీవేజ్ జరిగినప్పుడు ఎక్కడ జరగదు, స్టేబుల్ రాడికల్ ఫామ్ అవ్వాలి, ఇక్కడ సెకండరీ రాడికల్ డీకార్బోనేషన్ జరిగింది. సో ఇక్కడ సైక్లోప్రోపెన్ అనేది స్టెబిలైజ్ చేస్తున్నాం బై రాడికల్స్ని. అండ్ ఇక్కడ కూడా ఆల్ఫా క్లీవేజ్ డీకార్బోనేషన్ అండ్ స్టెబిలైజ్డ్ బై సైక్లోప్రొపైల్ రింగ్. హియర్ ఈ కేసులో ఇంకోటి ఏంటంటే సైక్లిక్ ఎస్టర్స్ ఆల్సో కాల్డ్ యాజ్ లాక్టోన్స్. 2 టైప్స్ ఆఫ్ ఆల్ఫా క్లీవేజ్ జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆల్ఫా క్లీవేజ్ జరిగితే ఇట్లా ఉంటుంది, హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ జరిగింది, హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ బై ఎసైల్ ఉంది కాబట్టి ఆల్కిన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఈ సైడ్ ఆల్ఫా క్లీవేజ్ జరిగింది కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ బై ఎసైల్ రాడికల్, సో డైఆల్డిహైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.